ప్రార్థించుదము. మా కర్తయగో సర్వేశ్వర, మానవ జాతినంతటను సోకిన ఆది పాప ఫలితమగు మరణ దండనను మా రక్షకుడును మీ కుమారుడునగు క్రీస్తు పాటుల ద్వారా పోగొట్టితిరి. మా జీవితములను దీనికి అనుకూలము పరుచుకొని స్వసిద్ధముగా ఇహమందు మానవ స్వరూపము గల మేము స్వర్గీయ రూపమును కూడా పొందినట్లు ప్రసాదించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. క్రీస్తు గురించి యెషయా ముందుగా పలికిన ప్రవచనమును ఈ మొదటి పట్టణంలో వినుచు ఉన్నాము. గొర్రె సహజ సిద్ధముగా సాధు స్వభావి, దాన్ని వధించడానికి తీసుకుని పోతున్న దానికి అదేమీ తెలియదు. కానీ సర్వజ్ఞాని అయిన క్రీస్తు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని అజ్ఞానిలా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వధించబడటానికి కూడా ఒప్పుకున్నాడు. ఇదే ఆయన విధేయతలో ఉన్న విశిష్టత, ఇదే ఆయన విజయానికి కారణం. ఇదే రీతిగా దేవునికి విధేయులమై ఉన్నవాడే మనకు రక్షణ లభిస్తూ ఉంది. అతడు మన తప్పిదముల కొరకు గాయపడిను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 53వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రభు ఇట్లా పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును బలియును, అతడు ధనుడై ప్రశంసలు అందుకొనెను. జన సమూహములు అతన్ని చూసి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపంలో దాల్చి ఉన్నంత నరుల వలె కంపింపుడాయెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతన్ని గాంచి విస్మయమందును. రాజులు అతన్ని చూసి నిశ్చిష్టులగుదురు. వారు పూర్వము కానీ ఈయన ఎరిగిన సంగతులను తెలుసుకొందరు. ప్రజలిట్లో బదులు చెప్పుదురు, మీరిప్పుడు వినుసున్న సంగతులు ఎవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తం వలన అతడు ఎండిన నేలలో ఏరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదాయను. మనుషులను ఆకర్షించు సొగసేమియు అతనిలో కంపింపదాయను. ప్రజలతన్ని చిన్నచూపు చూసి తృణీకరించిరి. అతడు విచారణగ్రస్తుడును బాధామయుడును అయినవాడు. నరులు అతని వైపు చూసిటికై ఇష్టపడలేదు. జనులు అతన్ని తిరస్కరించుటచే మనం అతన్ని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించును, మన దుఃఖములను వహించును. ప్రభు అతన్ని మోది శిక్షించి దుఃఖపెట్టినని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడిను, కలిగిపోయిను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకి స్వస్థత కలిగెను. అతడు పొందిన ఆయన విధేయతతో తన్ను అప్పగించుకునే ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయను. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు మరియు 5వ అధ్యాయములో 7 నుంచి 9 వచనముల వరకు. 2వ పట్టణము ఆయన విధేయతతో తను అప్పగించుకున్న ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయను. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు మరియు 5వ అధ్యాయములో 7 నుంచి 9 వచనముల వరకు. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మన ఒప్పుకలు విశ్వాసమునందు
దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము. తన యెహోవా జీవితమున మృత్యువు నుండి తనకు రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన బట్టి విధేయతలు కలవాడుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ప్రభుని వాక్కు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 18వ అధ్యాయము వచనములు 1 నుంచి 19 మరియు 18వ అధ్యాయము 1వ వచనము నుండి 19 వరకు, 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కెద్రోను వాగును దాటి వెళ్ళాడు. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అటుకు వెళ్ళిచి ఉండెను కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను ప్రధానార్చకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులు వెంట పెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడలు, ఆయుధములు తీసుకుని వచ్చేది. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చేది. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పాను. గురుద్రోహియగు యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయేది. ఆయన మరలా మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పాను. నీవు నాకు వసిగిన వారిలో ఒకరినను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పాను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధాన అర్చకుని సేవకును కుడి చెవిని తెగ నరికెను. ఆ సేవకుని పేరు మార్కుసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రోతులు యేసును పట్టుకుని బంధించి అన్నా యొద్దకు తీసుకుని పోయిరి. ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడగు కైఫాకు అతడు మామ. ఆ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించటం మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును
యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధాన అర్చకులతో పరిచయం ఉండటచే అతడు యేసు వెంట ప్రధాన అర్చకుని ముంగటలోనికి వెళ్ళాడు. కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాడు. అప్పుడు ప్రధాన అర్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనుషుని శిష్యులలో ఒకడవు కదా అని అడిగాను. నేను కాదు అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట చేసి చలి కాచుకుని ఉండరి. పేతురును వారితో చలి కాచుకుని ఉండును. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి ఆయన బోధనను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని యూదులందరూ సమావేశమగు ప్రార్థన మందిరములలోను దేవాలయములలోను బోధించుతిని గాని రహస్యముగా నేనేమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుటకు ఎందుకు? నేను వారికి ఏమి బోధించుతునో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారెరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతో ఆయనను చంపపై కొట్టి, ప్రధాన యాజకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కానీ నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధాన అర్చకుడయ్యగు కైఫా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచటనే చలి కాచుకుని ఉండెను. అచటనున్నవారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలో వాడవు కావా అని అడిగరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అనెను. పేతురు చెవి తెగ నరికిన వాణ్ణి బంధువును ప్రధాన అర్చకుని సేవకుడు ఒకడు, నీవు తోపలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకుని పోయేది. అది తెల్లవారు జాము. పాస్కా భుజించుటకై అంటు పడకుండాటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపల ఉన్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు అతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగను. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చెంతకి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికి మరణ దండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరిగి ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించితిరి. నీవు ఏమి చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను.
అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేనే రాజును అని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాటలను ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. సత్యమా అనగా ఏమి? అని పిలాతు ఆయనను అడిగాను. పిలాతు ఇట్లా అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించడలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమందురా అనను. వారు మరలా కేకలు వేయచ్చు, ఇతనిని కాదు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు వేసేది. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రములు తొడిగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముండ్లు కిరీటమును ఊదా వస్త్రమును ధరింప చేయబడిన వాడై బయటికి వచ్చాడు. ఇదిగో ఆయనను చూడుడు అని పిలాతు అనెను. ప్రధానార్చకులను భద్రాతులను ఆయన చూచినంతనే వానిని సిలువ వేయుడు అని కేకలు వేసేది. అప్పుడు పిలాతు, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించడలేదు. మీరే ఈయనను తీసుకొని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పాడు. అప్పుడు యూదులు, దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరంలోకి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించాడు. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగువా అని అనను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడని ఎడల నీకు నాపై అధికారము ఏ మాత్రము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరీ ఎక్కువ ప్రయత్నింపసాగెను. కానీ యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు. తనను తాను రాజని చెప్పుకొనివాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసేది. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయమందువా అనెను. అందుకు ప్రధానార్చకులు
కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించాను. అంతటా వారు యేసును తీసుకుని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమును స్థలములకు వెళ్ళాను. దానిని హెబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ ఆయన పై వేస్తారు. నజరేయుడకు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన శిలువపై పెట్టించెను. యేసును శిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండటచ్చే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హెబ్రూ, లాతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదుల ప్రధాన అర్చకులు పిలాతుతో, యూదుల రాజు అని రాయకము, నేను యూదుల రాజును అని అతడు చెప్పినని రాయము అని. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో రాసి తిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములను చేసి తలకొక భాగము తీసుకొనరి. వారి అంగీని సహితము అట్లే తీసుకొనరి. అది చుట్టూ లేకుండా నేయబడినందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకుందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనరి. వారు తమలో నా వస్త్రమును పంచుకొనరి. అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్టు ఇది జరిగను. వారు అటులనే చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోప భార్య మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండేది. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని అనను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని అనను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయాను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అని అనను. లేఖనము ఇట్లు నెరవేరను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటిని పార్చిని ఆ రసములో ముంచి దానిని ఇస్సోపు కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడి దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శవం మీద ఉండరాదు, కాలు విరగొట్టి వారిని నింపివేయుటకు అనుమతించు అని కోరరు. సైనికులు వెళ్ళి యేసుతో పాటు
సిలువ వేయబడిన ఆ ఇద్దరు కాళ్ళను వెలుగుగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట చూచి ఆయన కాలు వెలుగుగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బండలతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూసిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. నేనను విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగను. ఆయన ఎముకలలో ఒకటైనను వెలుగుగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వారి వంక వీక్షించేది అను లేఖనము ఇట్లు నెరవేరును. పిమ్మట అరిమత్తయి యేసు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయము వలన ఈ యేసు బహిరంగము కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి రసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకుని పోయాను. మొదట యేసును రాత్రి సందర్శించిన నికుదేము కూడా ఇంచుమించు 150 సేర్లు పడగల ద్రవ్యమును అద్దరను తీసుకుని వచ్చాను. వారు యేసు భౌతిక దేహమును తీసుకుని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పడగల ద్రవ్యము పూసి నార వస్త్రములతో చుట్టింది. యేసు శిలువపై వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవరను ఎప్పుడను భూస్థాపితము చేయబడని ఒక కొత్త సమాధి ఉండను. అది విశ్రాంతి దినములకు యూదులు సిద్ధపడు దినముల చేతను ఆ సమాధి సమీపమున ఉండట చేతను వారు యేసు భౌతిక దేహమును అందు వచ్చేది. ఇది క్రీస్తు సువిశేషము. పాపములో పతనమైపోతూ ఉన్నటువంటి మానవాళిని రక్షించడము కోసము శిలువ మరణము పొంది రక్షణ సాధించినటువంటి శిలువ ప్రభునందు వ్యక్తిని ఈనాడు మనం విశ్వ ప్రపంచముతో కలిసి లేదా తిరుసభతో కలిసి పరిశుద్ధ శుక్రవారాన్ని లేదా గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉన్నాం. అనగా దాదాపు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రక్షణ కార్యాన్ని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి సమయంలో ఉదయం కొంతమంది వివిధ గ్రామాల నుండి బహుశా 5 గంటలకు బయలుదేరి ఉండవచ్చు, కొంతమంది 7 గంటలకు బయలుదేరి ఉండవచ్చు, కొంతమంది 8 గంటలకు బయలుదేరి ఉన్నారు. చివరకు అల్లిపల్లిలో దాదాపు 9:30 గంటలకు ఈ శిలువ యాత్రను ప్రారంభించుకొని ఇదిగో ఎప్పటి వరకు కొనసాగించుకుంటూ ఉన్నాం. దీనికి కారణం నీ కోసం, నా కోసం, నీ పాపాల కోసం, నా పాపాల కోసం, నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం, లోక రక్షణము కోసం ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. అయితే ఆ పిలుపును అందుకున్నటువంటి మీరు 40 రోజుల పాటు 2026వ సంవత్సరములో తపస్సు జీవితాన్ని చేపట్టి ప్రభువుని అనుసరించారు. అదే ప్రభు మరొక మాట కూడా చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, మీలో ఎవరైనా సరే నన్ను అనుసరించాలి అనుకుంటూ ఉన్నట్లయితే
మిమ్మల్ని మీరు చదించుకొని మీ సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని. మిమ్మల్ని మీరు చదించుకొని మీ సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడు మనం ప్రభుని వెంబడించడానికి మొదలు పెట్టాం అని అడిగినట్లయితే, ఏ గడియలోనైతే మనలో ప్రతి ఒక్కరము జ్ఞాన స్నానం పొందుతున్నటువంటి సమయంలో గురువు మీ నొసటి మీద కృష్ణా తైలముతో మిమ్మల్ని అభిషేకించి క్రీస్తుకు చెందినవాడు, క్రీస్తుకు చెందిన ఆవిడ అన్నటువంటి ముద్ర వేస్తూ ఉన్నాడో, ఆ సమయంలో మీ జీవితాలలో లేదా మీ భుజాల మీద, మీ జీవిత భుజాల మీద విశ్వాసము అన్నటువంటి సిలువను పెడుతూ ఉన్నారు. అయితే ఈనాడు 2026 సంవత్సరంలో ఈ రక్షణ కార్యాలలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ కోసం నా కోసం మరణించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క సిలువను ఎత్తుకుని ఏ విధంగా మనము ఆయనను వెంబడిస్తూ ఉన్నాం. గురువులైనటువంటి మేము, కన్యాస్త్రీలైనటువంటి వాళ్ళు, ఉపదేశులైనటువంటి వాళ్ళు, సామాజిక క్రైస్తవ బిడ్డలైనటువంటి మీరు, ఒక కుటుంబ యజమానురాలుగా వాళ్ళు, చిన్న బిడ్డలుగా వీళ్ళు ఏ విధంగా ప్రభు యొక్క సిలువను మనం మోయడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. మనకు కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఆయన సిలువను మోయడానికి పరిగెత్తుకుని వెళుతూ ఉన్నామా, లేదా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, చివరకు మరణము వచ్చినా సరే ప్రభు ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం ఆ సిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి నీకు నాకు పాప మన్నింపు అన్నటువంటి రక్షణ ప్రసాదించి ఉన్నాడు. సాతానుతో పోరాడి విజయాన్ని సాధించి తన బిడ్డలమైనటువంటి మనలందరినీ పునరుద్ధరించుకున్నాడు ప్రియులారా, సంపాదించుకున్నాడు ప్రియులారా. అయితే జ్ఞాన స్నాన సమయంలో మనం ఎత్తుకున్నటువంటి సిలువ అనుదినము కూడా ఆ ప్రభువుని గుర్తు చేయాలి, ఆ ప్రభు యొక్క ప్రేమను గుర్తు చేయాలి, ఆ ప్రభు యొక్క పాప మన్నింపును గుర్తు చేయాలి, ఆ ప్రభు యొక్క కృపను గుర్తు చేయాలి, ఆ ప్రభు యొక్క సిలువ శక్తిని గుర్తు చేయాలి, ఆ ప్రభు యొక్క సిలువ మహిమను గుర్తు చేయాలి. ఎందు గురించంటే ఒక నీతిమంతుడి గురించి ఎవరైనా సరే కొన్ని కష్టాలు అనుభవించవచ్చు, కానీ ఒక పాపాత్ముడి గురించి తన ప్రాణాన్ని బలిగా అప్పగించి నిన్ను నన్ను కూడా వెలయించి కొనుక్కున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రక్షణ సాధించి మనకి రక్షణ ప్రసాదించి ఉన్నాడు. తానే ఒక బలి వస్తువుగా అర్చకుడుగా ఉండి మనలను మరలా సాధించుకున్నాడు, సంపాదించుకున్నాడు తన బిడ్డలుగా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి సమయంలో ఇదిగో ఈ మండు టెండలో మీరు చేసినటువంటి సిలువ యాత్ర ఆ ప్రభు సన్నిధికి చేరాలి అంటే మీరందరూ కూడా ఒక్క క్షణం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చేసినటువంటి యాత్రలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? నేను చేసినటువంటి యాత్రలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? లేదా ప్రభువు మోసినటువంటి సిలువకు ఆ సీమోనుడి లాగా నేను ఆయనకు సహాయపడ్డానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందు గురించి అంటే ప్రభు చెబుతూ ఉన్నాడు, ఇదిగో మీరు కానీ నన్ను అనుసరించాలి అంటే మిమ్మల్ని మీరు త్యజించుకోండి,
మీ సిలువలను ఎత్తుకోండి, నన్ను వెంబడించండి. 3 కార్యాలు. మొదటిది, మన ఆశలను, మన సుఖాలను, మన ఈ లోక వాంఛలన్నింటినీ కూడా త్యజించుకోవాలి. రెండవదిగా, మన అనుదిన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఎదురవుతూ ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి బాధ్యత ఒక సిలువగా భావించి ప్రేమతో మన భుజాల మీద వేసుకోవాలి. తరువాత ప్రభువుని వెంబడించాలి. ప్రియులారా, ఎప్పుడు వెంబడించాలి? కష్టములో వెంబడించాలి, ఆపదల్లో వెంబడించాలి, ఇబ్బందులలో వెంబడించాలి, వేదనలో వెంబడించాలి. అన్నింటిలోనూ కూడా ప్రభువును వెంబడిస్తే, ఇదిగో నీవు ఈరోజు చేస్తున్నటువంటి సిలువ యాత్ర ద్వారా ప్రభువు మనకి సాధించినటువంటిది ఏమిటంటే రక్షణ. రక్షణ అందుగురించే ఆ ప్రభు తన సిలువ మీద ప్రాణాన్ని బలి ఇస్తూ ఏం చెబుతూ ఉన్నాడు అంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీళ్ళని క్షమించు అంటూ ఉన్నాడు. మన బలహీనులమని 2వ పట్టణంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం ధ్యానించుకున్నాం. ఒక భారామయ సేవకుడుగా మన ముందుకు వచ్చి తన ప్రాణాన్ని బలిగా ఒడ్డుపెట్టి మనకి రక్షణ సాధించినటువంటి ప్రభువుకి తెలుసు ఏమని, మనందరము బలహీనులమే, ఈ లోకంలో మనందరము బలహీనులమే. అయితే క్రీస్తు కృప, క్రీస్తు సిలువ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తాది అన్నటువంటి ఆశాభావం మనలో ఉండాలి. ఆ సిలువ శక్తితో, ఆ సిలువ ప్రేమతో, ఆ సిలువ క్షమాపణతో, ఆ సిలువ కృపతో, ఆ సిలువ మహిమతో ఈ రోజు మనందరము తిరిగి వెళుతూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తు సాధించినటువంటి ఆ ప్రేమ, క్రీస్తు పంచిపెట్టినటువంటి ఆ ప్రేమ, క్రీస్తు పంచిపెట్టినటువంటి ఆ మహాశిలువ శక్తి, క్రీస్తు నీ కోసం నా కోసం సిలువ నుండి ధారపోతున్నటువంటి ఆ రక్షణ మనం పొంది తిరిగి వెళ్ళడానికి ప్రయాసపడదాం. ఇదిగో నేను మీతో నడవకపోయినా ఆ రోడ్డు మీద నిలబడి చూసినప్పుడు మండు టెండలో మీరందరూ కూడా భక్తి విశ్వాసాలతో ఆ ప్రభువు కోసం ఎదురు చూసినట్లు సాక్ష్యం ఇచ్చినటువంటిది తప్పనిసరిగా ప్రభు సన్నిధికి చేరుతుంది. ఇదిగో దాదాపు 1 సేపు 1 అవుతుంది. ఇటువంటి సమయంలో ఆకలి అనకుండా, కష్టం అనకుండా, బాధ అనకుండా, ఇబ్బంది అనకుండా మీరు ప్రభు సన్నిధిలో కూర్చొని ఇదిగో ఆయన యొక్క రక్షణ చరిత్రను ప్రేమతో విన్నారు, విశ్వాసంతో విన్నారు. ఎందు గురించి అని అడిగినట్లయితే రాబోతున్నటువంటి సంవత్సరము పాటు ఆ శిలువ శక్తి మీకు తోడుగా ఉండాలి, నడిపించాలి అన్నటువంటిదే. ఆ శిలువ మహిమ మీకు తోడుగా ఉండాలి, మీ కుటుంబాలను రక్షించాలి అన్నటువంటి విశ్వాసముతో ప్రభు సన్నిధికి వచ్చి ఇదిగో ఈ రీతిలో మీరు సాక్ష్య జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇటువంటి సమయంలో ప్రభు శిలువను ముద్దు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభుతో చెప్తాం, అయ్యా నీవు నన్ను రక్షించడం కోసం నీ ప్రాణాన్ని బలిగా అర్పించావు. నేను నీ బిడ్డగా నీ శిలువను ఎత్తుకుని నిన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ లోక శక్తులు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, సాతాను శక్తులు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, నా యొక్క స్వార్థము నన్ను వెంటాడుతూ ఉంది, నా అసూయ నన్ను వెంటాడుతూ ఉంది, నా పగ, ద్వేషం, కుళ్ళు, కుట్రలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. కానీ నీవు అందరినీ కూడా లోకాన్ని క్షమిస్తూ, ప్రేమిస్తూ, దీవిస్తూ ఉన్నావు.
కాబట్టి ఈ సమయంలో నేను నీలాగే ఈ సిలువనెత్తుకొని నన్ను ముందుకు సాగడానికి కావలసినటువంటి శక్తియుక్తులను నాకు ప్రసాదించు అని ఆ ప్రభువుని వేడుకుంటూ ప్రార్థించుకుందాం. మీ అందరి కుటుంబాలలో ప్రభు యొక్క మహిమ, ఆ సిలువ మహిమ ప్రత్యేకముగా ఆ ప్రభు మార్గములో మనం ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగడానికి కావలసినటువంటి ఆ సిలువ మహిమ మీ అందరినీ కూడా నింపబడాలని ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ఆ ప్రభుకి సమర్పణ చేసుకుందాం. ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు సిలువ మీద తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి దేవుడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, దయతో వీరిని క్షమించండి అని తండ్రి దేవుణ్ణి ప్రాధేయపడుతూ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూడవచ్చు. రెండవదిగా మంచి దొంగవాడుతో అంటూ ఉన్నాడు. ఏమనంటే, నేడు నీవు కూడా నాతో పరలోకములో ఉంటావు అని. అదే మాట ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అభయం ఇస్తూ ఉన్నాడు. మీరు భయపడకండి, మీరు నాతో ఉంటారు, నా రాజ్యంలో మీకు స్థానం ఉంటుంది అని ప్రభు మనందరికీ అభయం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, అది విమోచన ప్రార్థనగా ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మూడవది ఆదరణ. తన తల్లిని మనందరికీ తల్లిగా సమర్పణ చేస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని ప్రత్యేకముగా అనాథులుగా విడిచిపెట్టక ఆదరణ చూపిస్తూ ఉన్నాడు. తద్వారా మనము మరియ తల్లి యొక్క సహవాసముతో, మరియ తల్లి యొక్క ప్రేమలో, మరియ తల్లి యొక్క అండదండల కింద ముందుకు సాగగలుగుతూ ఉన్నాం. తద్వారా ప్రభు నేర్పిస్తూ ఉన్నటువంటిది తన ఆదరణ మనందరి మీద చూపిస్తూ ఉన్నాడు. చివరిగా నాలుగవదిగా, నా దేవా నన్నేల చెయ్య విడవనాడితివి. ప్రభు యొక్క ఆవేదన, ప్రభు యొక్క బాధ ఎందు గురించంటే, మానవుడైనప్పటికీ మనలాగే బలహీనతలు ఉన్నప్పటికీ ఒక్క పాపములో తప్ప అన్నింటిలో ఆయన మన మానవ జీవితాన్ని పాలు పంచుకున్నాడు. కాబట్టి ఆయన బలహీనత ఇదిగో ఈ రూపంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే, ఆవేదన పడకండి అంటూ ఉన్నాడు. నా దేవా నన్నేల చెయ్యి విడనాడితివి అని మరొక మాట చెబుతూ ఉన్నాడు. ఆయన యొక్క బాధ అనుభవిస్తూ ఆయన చెబుతూ ఉన్నటువంటిది, నాకు దాహమగుచున్నది. ఎటువంటి దాహం అవుతూ ఉంది? విశ్వాసుల యొక్క దాహం, తన బిడ్డల గురించి దాహం. అంతే తప్ప అదిగో ఆ కుళాయిలో ఉన్నటువంటి నీళ్ల దాహము కాదు, శారీర సంబంధమైనటువంటి దాహం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి దాహం, ఆత్మల కొరకు ఆయన పడుతూ ఉన్నటువంటి తపన, ఆత్మల రక్షణ కోసం ఆయన పడుతూ ఉన్నటువంటి తపన. కాబట్టి ఆయన శిలువ మీద నుండి తనకు దాహమగుచున్నది అని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చివరికి తండ్రికి
తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను నివేదిస్తూ ఉన్నాడు. అంతయు సమాప్తమైనది. రక్షణ ప్రణాళిక ఏ విధంగా అయితే నాకు అప్పచెప్పావో, పరలోకము నుండి ఒక నరుడిగా భూలోకానికి రావడం, భూలోకములో దైవ రాజ్యాన్ని స్థాపించడం, శిలువ మరణము ద్వారా సాధించవలసినటువంటి రక్షణ అన్నటువంటి బాధ్యత నాకు ఏ విధంగా అప్పచెప్పావో అదంతా కూడా నాకు సమాప్తమైనది అని తండ్రికి నివేదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చివరిగా నివేదన చేసిన తరువాత తండ్రి దేవుడి చేతుల్లో తన ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాడు. ఏమని? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను అని ప్రత్యేకంగా ప్రభువు తన శిలువ మీద నుండి తన చివరి మాటల ద్వారా మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని గుర్తించుకొని మనం కూడా ప్రభుకి సమర్పణ చేసుకుందాం. ముఖ్యంగా మన జీవితంలో కేవలము ప్రభు మీద మీకున్నటువంటి భక్తి భావాలను, ప్రభు పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీరు చేసినటువంటి శిలువ యాత్రకు ప్రతిఫలంగా దేవుడు మీ అందరినీ, శిలువ ప్రభువు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శిలువమ్రాను దీని అందే లోక రక్షకుడు వేలాడెను. అందరము దానిని ఆరాధింతుము. ఇదిగో శిలువమ్రాను దీని అందే లోక రక్షకుడు వేలాడెను. దానిని ఆరాధింతుము. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, అక్కడ నింపుచున్నది సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. వర్ష క్రమంలో వచ్చి ఇక శిలువను మెద్దు పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. ఎవరు వారు తోల్చుకోకుండా వర్ష క్రమంలో వచ్చి ఇక శిలువ మాలను మెద్దు పెట్టుకోండి. అదేవిధంగా ఎవరైనా అర్పణ ఈ 40 రోజుల పాటు మీరు ఉపవాసం ఉండి ప్రక్కన పెట్టినటువంటి కానుకలను, అదేవిధంగా బియ్యమును అన్నిటినీ కూడా ఈ సమయంలో సమర్పించాలి. వీటినన్నింటినీ కూడా మేత్రాసనమునకు పంపించడం జరుగుతుంది. కాబట్టి 40 రోజుల గారికి కానుకగా సమర్పించాలని కోరుతూ ఉన్నాం.
తీసుకో వేగమే ఆగు త్రాగు గాక నీ రాజ్యం వచ్చిన గాక పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము ఈ దయానుగ్రహం వల్ల పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు Swami